Welcome to HAP. I am Narasimha Reddy, Arithmetic faculty. Yes. This Sunday, grand test exam, N31 paper explanation. Yes. First one, LCM HCF. The LCM and ratio of three numbers are 1386 and 3:7:11. Then find the smallest number, not some of the numbers, but that smallest number. మూడు సంఖ్యల కాసాగు మరియు నిష్పత్తి 1386 మరియు 3:7:11 అయిన చిన్న సంఖ్యను కనుగొనుము. What is the smallest number? So what is that LCM will be given. So what is that three numbers ratio, again what is that LCM will be given. Yes, sir. So three numbers, what is that 3:7:11. Then what is the LCM? So LCM means these three numbers is not multiple of any number. Then డైరెక్ట్ యూ కెన్ మల్టిప్లై. ఓకేమ్మా, ఈ మూడు సంఖ్యలు దేంతో అట్లీస్ట్ ఏమైనా రెండు సంఖ్యలను డివిజబుల్ అయితే మనం ట్రై చేయొచ్చు. కానీ ఈ మూడు సంఖ్యలు దేంతో డివిజబుల్ కావు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నాం. 3/7 ఎంతమ్మా 21 ఇంటే ఎంతమ్మా 11. సో ఈ త్రీ నెంబర్స్ రేషియో యొక్క ఎల్సిఎం ఎంతమ్మా మనకు 21 × 11. ఆల్రెడీ క్వశ్చన్లో వాటి యొక్క ఎల్సిఎం ఎంత ఇచ్చాడమ్మా 1386. డైరెక్ట్గా 1386. దెన్ సింప్లిఫై. ఓకేమ్మా. ఎస్ డైరెక్ట్గా 11లో క్యాన్సిల్ చేస్తున్నాం మనం ఇక్కడ. 11 1 = 11. వాట్ ఇస్ ద రిమైండర్ 2. 11 2 = 11 6. ఓకేమ్మా. ఎస్ నెక్స్ట్ అగైన్ 21లో డైరెక్ట్ ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి. సో 21లో వాట్ ఇస్ దట్ 6 టైమ్స్ పోతుంది. సో వాట్ ఇస్ దట్ 6. దెన్ 1 part ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 6. బట్ వాట్ ఇస్ ద క్వశ్చన్ స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. In the three numbers, what is the smallest number amma maniki 3. 1 part equal to 6, then 3 parts equal to. So 1 part equal to 6, then 3 parts. 3 × 6, that becomes what is that 18. So what is the smallest number 18. Okay ma. Second one, the average of first 51 multiples of 6 is 52k. దెన్ ద వాల్యూ ఆఫ్ కే. 6 యొక్క మొదటి 50 గుణిజాల సగటు 52k అయితే కే విలువ ఎంత? బట్ ఇక్కడ ఏమన్నాడమ్మా మనకి. సో 6 యొక్క మొదటి 50 గుణిజాల సగటు. సో అంటే 6 యొక్క మొదటి గుణిజాలు అంటే ఏంటమ్మా 6, నెక్స్ట్ ఏంటమ్మా 12 18 ఆన్సర్ ఏంటి ఎంతవరకు మనకు 51 మల్టిపుల్స్ ట్రై చేయాలి. బట్ మనం ఎలా ట్రై చేయొచ్చమ్మా డైరెక్ట్గా మొత్తం అన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే పాసిబిలిటీ కాదు మనకి. సో ఫస్ట్ ఏంటమ్మా 6, నెక్స్ట్ ఏంటమ్మా 12 6 మల్టిపుల్స్ 1 2, నెక్స్ట్ ఏంటమ్మా 18 ఇట్లా మొత్తం ఎంతవరకు మనకి 51 మల్టిపుల్స్ ట్రై చేయాలా. బట్ ఇదెల్లా చేయాలంటే మనకు లెంతీ ప్రాసెస్ అవుతుంది. బట్ మన కాన్సెప్ట్ ఏంటమ్మా మనకు ఇఫ్ ఎనీ సీక్వెన్స్ ఆఫ్ ది నెంబర్స్ నెంబర్ టు నెంబర్ గ్యాప్ విల్ బి కాన్స్టెంట్. సంఖ్యకు సంఖ్యకు గ్యాప్ కాన్స్టెంట్గా ఉంటే వాటి యొక్క నెంబర్స్ యొక్క యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా డైరెక్ట్గా ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. బట్ మనకి ఇచ్చింది ఏంటమ్మా 6 మల్టిపుల్స్ అన్నాడు కదా. కాబట్టి ఏమవుతుందమ్మా ఫస్ట్ మల్టిపుల్ ఏంటమ్మా 6. ఫస్ట్ మల్టిపుల్ 6. లాస్ట్ మల్టిపుల్ అంటే ఎన్నో మల్టిపుల్ అమ్మా 51 మల్టిపుల్స్ అన్నాడు. అంటే 51 × 6. సో 51 × 6 అంటే ఎంతమ్మా 6 1 = 6 5 = 30. ఓకేమ్మా. ఫస్ట్ మల్టిపుల్ లాస్ట్ మల్టిపుల్ 51 × 6. ఓకేమ్మా. డివైడెడ్ బై 2. సో ఏంటమ్మా మనకి డైరెక్ట్గా ఫస్ట్ మల్టిపుల్ ప్లస్ లాస్ట్ మల్టిపుల్ డివైడెడ్ బై 2. ఇదేంటమ్మా డైరెక్ట్గా యావరేజ్. వీటి యొక్క యావరేజ్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ 52k. 52k అంటే 306 + 6 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 312 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 52k. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 15 2 6. ఎస్ అగైన్ 52లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా ఎగ్జాక్ట్లీగా 3 టైమ్స్ పోతుంది. ఎస్ 3 2 = 3 5 = దెన్ వాట్ ఇస్ దట్ కే వాల్యూ అమ్మా మనకి ఇక్కడ 3. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? సో వాట్ ఇస్ ద కే వాల్యూ 3. If two numbers are in the ratio 1/3 = 1/2, by what percentage is the second number more than first? రెండు సంఖ్యలు 1/3 = 1/2 నిష్పత్తిలో ఉన్నాయి. రెండవ సంఖ్య మొదటి సంఖ్య కంటే ఎంత శాతం ఎక్కువ? బట్ ఆ టూ నెంబర్స్ ఎలా ఉన్నాయేమో మనకి 1/3 = 1/2. బట్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఫ్రాక్షన్ రేషియో విల్ బి గివెన్. నిష్పత్తి భిన్న రూపంలో ఉంటే ఫస్ట్ ఏంటమ్మా సింగిల్ రేషియోలోకి మార్చుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా డైరెక్ట్. సో వాట్ ఇస్ దట్ ఎల్సిఎం 3 2 6 అంటే 3, 2 వాట్ ఇస్ దట్ ఎల్సిఎం 6.
Yes, 6 is divisible by 3. How many times? 2. 2 1 ఎంతమ్మా 2. Again 6 is divisible by, so ఎంతమ్మా మనకి 2లో how many times? 3 times. 3 1 ఎంతమ్మా 3. అంటే what is the ratio of the two numbers? 2:3. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, రెండవ సంఖ్య మొదటి సంఖ్య కంటే ఎంత శాతం ఎక్కువ? ద సెకండ్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దెన్ ఫస్ట్ నెంబర్? దట్ ఈజ్ సెకండ్ నెంబర్ కంపారిజన్ విత్ ఫస్ట్ నెంబర్. హౌ మచ్ మోర్? మోర్ దెన్ లెస్ దెన్ మీన్స్ ఏంటమ్మా డిఫరెన్స్. ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా? 1 డివైడెడ్ బై. సో దేంతో కంపేర్ చేస్తున్నాడు మనకి? ఫస్ట్ నెంబర్. అంటే వాట్ ఇస్ దట్? 2. పర్సెంటేజ్ మీన్స్ ఏంటమ్మా మనకి ఇక్కడ 100. మోర్ దెన్ లెస్ దెన్ మీన్స్ డిఫరెన్స్ బై. సో కంపారిజన్ విత్ విచ్ వన్? అంటే సెకండ్ నెంబర్ దేంతో కంపేర్ చేస్తున్నాడు? ఫస్ట్ నెంబర్. అంటే డినామినేటర్ ఏంటమ్మా 2. సో వాట్ ఇస్ దట్? పర్సెంటేజ్ మీన్స్ ఇంటూ 100. దెన్ 2లో హౌ మెనీ టైమ్స్ అమ్మా మనకి ఇక్కడ? 50 టైమ్స్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 50%. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 50%. నెక్స్ట్ వన్. If x% of 150 is 75 and x equal to 25k, then k equal to 150 యొక్క x% 75 మరియు x equal to 25k అయితే k equal to ఎంత? సో డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా, x% మీన్స్ ఏంటమ్మా? x by 100 ఇంటూ హాఫ్ అంటే ఏంటమ్మా? ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు? 150 equal to what is that? 75. x% means x by 100 of 150 equal to ఎంతమ్మా? 75. Then find the x value. Yes, 0 0 cancel. Yes, again 50లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ? 5 times. Then x equal to what is that? 10 into 5 ఎంతమ్మా? 50. 10 into 5 50. బట్ క్వశ్చన్లో x equal to 25k అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి దీన్ని ఎలా రాయొచ్చు మనకి? 25 ఇంటూ ఎంతమ్మా మనకి? 2. 25 into 2. క్లియర్? 25 into 2 ఎంతమ్మా? 50. బట్ మన క్వశ్చన్లో x equal to 25k కదా. దట్ ఈజ్ 25 into k. దెన్ k వాల్యూ ఎంత వస్తుందమ్మా? డైరెక్ట్గా మనకి 2 అవుతుంది. సో వాట్ దట్ k వాల్యూ? 2. ఓకేమా? సో 50 మీన్స్ 25 into 2. x equal 25 into k. దెన్ k equal to what is that? 2. ఓకేమా? నైస్. The difference between squares of two consecutive even numbers is 84. Then find the sum of two numbers. రెండు వరుస సరి సంఖ్యల వర్గాల మధ్య వ్యత్యాసము ఎంతమ్మా మనకు? 84. ఈ రెండు సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. బట్ ఇప్పుడు ఏమి ఇచ్చాడమ్మా మనకి? సో రెండు వరుస సరి సంఖ్యల మధ్య ఏంటమ్మా మనకి? వ్యత్యాసము ఇస్తున్నాడు. ఓకేమ్మా? రెండు వరుస సరి సంఖ్యల మధ్య వ్యత్యాసం అంటే రెండు వరుస సరి సంఖ్యలు అంటే ఏంటమ్మా మనకు? x+2 అంటాం. రైట్. సో ఏంటమ్మా రెండు వరుస సరి సంఖ్యల వర్గాల మధ్య వ్యత్యాసం అంటే వీటిని ఏంటమ్మా? స్క్వేర్ చేయండి. అంటే వాట్ ఇస్ దట్? x+2 హోల్ స్క్వేర్ మైనస్ ఏంటమ్మా? x². ఇవే కదా మనకి రెండు వరుస సరి సంఖ్యలు ఏంటమ్మా? x+2 వీటి వర్గాల మధ్య భేదం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ? 84. ఎస్. బట్ ఇది ఎలా ఉందమ్మా మనకి? a+b హోల్ స్క్వేర్ అంటే వాట్ ఇస్ దట్? a² మీన్స్ x². నెక్స్ట్ b² అంటే ఎంతమ్మా మనకి? 4. 2ab అంటే ఏమవుతుందమ్మా మనకి? ఇది 4x మైనస్ x² ఈక్వల్ టు ఎంతమ్మా? 84. దెన్ ప్లస్ x² మైనస్ x² విల్ బి క్యాన్సల్. ఈ +4 అవతలకి పోతే ఏమవుతుందమ్మా? -4. దెన్ 4x ఈక్వల్ టు ఎంతమ్మా? 80. సో ఈ +4 అవతలకి పోతే -4. 84 -4 ఎంతమ్మా? 80. దెన్ 4లో హౌ మెనీ టైమ్స్? 20 times. Then x equal to what is that? 20. x equal to ఎంతమ్మా? 20. సో x వాల్యూ ఎంతమ్మా మనకి ఇక్కడ? సో 20. ఇంకా నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా? x+2 అంటే ఎంతమ్మా మనకి? 20+2 ఎంత వస్తుంది మనకి? 22. దెన్ వద్ద రెండు సంఖ్యలు ఏంటమ్మా? సరి సంఖ్యలు 20 22. మనకు అడిగింది ఏంటమ్మా? వాటి యొక్క మొత్తం అంటే ఏం చేయాలా? యాడ్ చేస్తున్నాం. 20+22 అంటే ఎంతమ్మా? డైరెక్ట్ మనకి 42. సో వాట్ దట్ ఆన్సర్? 42. నైస్. Find the number of zeros in the expression 1 into 2 into 3 into and so on 150. 1 into 2 into 3 and so on 150. సో వ్యక్తీకరణలో సున్నాల సంఖ్యను కనుగొనండి. దీన్ని ఎలా రాయొచ్చమ్మా? 1 into 2 into 3 into 4 into and so on 500 అంటే ఎలా రాయొచ్చమ్మా? డైరెక్ట్గా మనకి 500 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. ఎనీ చేంజ్? నో చేంజ్. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి? సో జీరోస్ కౌంట్ చేయాలంటే ఈ ఎంటైర్ ప్రోడక్ట్లో ఏం చేయాలమ్మా మనకి ఇక్కడ? 5. నెక్స్ట్ ఏంటమ్మా? 2s. హౌ మెనీ 5s ఆర్ దేర్? హౌ మెనీ 2s ఆర్ దేర్? క్యాల్కులేట్ చేయాలి. క్లియర్?
క్యాల్కులేట్ చేస్తే అప్పుడు లీస్ట్ పవర్ని మనము జీరోస్గా కౌంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయడము మనకి సో ఇఫ్ ఎనీ ఫ్యాక్టోరియల్ వాల్యూ కౌంటింగ్ ద జీరోస్ అంటే సో డైరెక్ట్ ఏంటమ్మా మనకి ఫైండ్ ద హౌ మెనీ ఫైవ్స్ ఇన్ ద 500 ఫ్యాక్టోరియల్. 500 ఫ్యాక్టోరియల్లో సో ఏంటమ్మా 5 యొక్క గరిష్ట ఘాతాంకాన్ని లెక్కిస్తే అయిపోతుంది. సో మళ్ళీ 2 అంటే ఎలా ఉంటుందంటే సో 5 యొక్క ఘాతాంకము 2 కంటే ఎలా ఉంటుందమ్మా లెస్ దెన్ ఉంటుంది. ఓకేమ్మా, ఇఫ్ ఎనీ ఫ్యాక్టోరియల్ వాల్యూ కౌంటింగ్ ద జీరోస్ మీన్స్ డైరెక్ట్ ఏంటమ్మా మనకి 5 యొక్క ఘాతాంకాన్ని లెక్కించాలి. మళ్ళీ 5 యొక్క ఘాతాంకాన్ని ఎలా లెక్కించాలంటే ఇప్పుడు ఏంటమ్మా డైరెక్ట్ మనకి 500 డివైడెడ్ బై ఎంతమ్మా 5. ఎస్ 5లో ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 100 టైమ్స్. బట్ ఈ 100 అంటే ఇక్కడ వచ్చి కోఎఫిషియంట్ వాల్యూ ఎలా ఉండాలి మనకి లెస్ దాన్ 5 అంతవరకు ట్రై చేయండి. మళ్ళీ అగైన్ 5లో డివిజిబుల్ అవుతుంది కదా. 5లో హౌ మెనీ టైమ్స్ 5లో ఎంతమ్మా 20. సో వాట్ ఇస్ దట్ 20. మళ్ళీ 20 అనేది ఏమవుతుందమ్మా మళ్ళీ 5లో మల్టిపుల్ అవుతుంది. 5లో హౌ మెనీ టైమ్స్ 4. సో ఇప్పుడు 4 అవుతుందేమో మనకి నో. సో 4 ఆల్రెడీ ఎలా ఉందమ్మా లెస్ దాన్ 5. సో ఇప్పుడు మనకి ఈ టోటల్ కోఎఫిషియెంట్స్ యాడ్ చేస్తే ఎంతమ్మా 124 అవుతుంది. అంటే ఇన్ ద 500 ఫ్యాక్టోరియల్ హౌ మెనీ 5s ఆర్ దేర్ అమ్మా 125. మళ్ళీ 2s ఆల్రెడీ కౌంట్ చేయాలా. 2s కౌంట్ చేయాలంటే డివైడెడ్ బై 2 అంటేనే ఎంతమా 250 టైమ్స్. ఒక్కసారి ట్రై చేస్తే 250 టైమ్స్. మనకి అన్ని 5s లేవు కదా మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి సో ఇఫ్ ఎనీ ఫ్యాక్టోరియల్ 1 into 2 into 3 1000. ఇఫ్ ఎనీ ఫ్యాక్టోరియల్ కౌంటింగ్ ద జీరోస్ మీన్స్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 5 యొక్క ఘాతాంకాన్ని లెక్కిస్తే డైరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఎంతమ్మా మనకి వాట్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఇన్ ద 500 ఫ్యాక్టోరియల్ 124. దెన్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ 124 zeros are there. Okay ma, so what is that answer 124. Yes sir. So what will come in place of unit digit in the value of 7 power of 35 into 3 power of 71 into 11 power of 55. Yes, 7 power of 35 into 3 power of 71 into 11 power of 55 విలువలో యూనిట్ అంకె స్థానంలో ఏది వస్తుంది? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి 7 power of 35 ఇన్ ద కేస్ ఆఫ్ ఏంటమ్మా 2 3 7 8 ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనకి? సో ఇక్కడ ఏంటమ్మా మనకి 4 మల్టిపుల్ కావాలి. 4 మల్టిపుల్ కాకుండా ఎక్స్ట్రా ఉండదాన్ని పవర్గా తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 7 ఇన్ ద కేస్ ఆఫ్ 2 3 7 8. సో ఇఫ్ ద పవర్ ఈజ్ డివైడెడ్ బై 4 35 ఈజ్ డివైడెడ్ బై 4 అంటే 4 8 ఎంతమ్మా 32. వాట్ ఇస్ ద రిమైండర్ 3. వాట్ ఇస్ ద రిమైండర్ 3. సో ఇన్ ద కేస్ ఆఫ్ 2 3 7 8 ఈ 4 డిజిట్స్ ఉన్నప్పుడు ఏంటమ్మా మనకి వాటి యొక్క ఘాతాంకాన్ని 4తో డివిజబుల్ చేసి వచ్చిన రిమైండర్ని ఘాతంగా తీసుకుంటున్నాం. ఎస్ సార్. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 4 8 32. వాట్ ద రిమైండర్ 3. నెక్స్ట్ అగైన్ 3 ఆల్సో. నెక్స్ట్ ఏంటమ్మా 71 4 1 ఎంతమ్మా 4. వాట్ ద రిమైండర్ 31. 31 అంటే 4 హౌ మెనీ టైమ్స్ 7 టైమ్స్ అంటే వాట్ ద రిమైండర్ 3. అంటే ఎంతమ్మా అగైన్ 3 power of 3. బట్ ఇప్పుడు ఎంతమ్మా మళ్ళీ ఎంత ఉంది మనకి ఇక్కడ 1 ఉంది. ఇన్ ద కేస్ ఆఫ్ 1 5 6 ఇఫ్ ఎనీ పవర్ ఈజ్ గివెన్ వాట్ దట్ వన్స్ ప్లేస్ సేమ్ డిజిట్. అంటే ఇప్పుడు ఎంత ఉందమ్మా 1. ఇఫ్ ఎనీ పవర్ ఈజ్ గివెన్ వాట్ దట్ వన్స్ ప్లేస్ 1. క్లియర్. సో ఇప్పుడు ఏంటమ్మా 7 cubed. 7 cubed అంటే ఏంటమ్మా 7 into 7 into 7 7 3 times మల్టిప్లై 7 7 49 ఓన్లీ వన్స్ ప్లేస్ 9 9 7 ఎంతమ్మా 63. వాట్ దట్ వన్స్ ప్లేస్ 3. నెక్స్ట్ 3 cubed. 3 cubed అంటే ఎంతమ్మా 27. సో ఇంటే ఎంతమ్మా మనకి 1. మనకు కావాల్సిన ఓన్లీ వన్స్ ప్లేస్ 3 7 ఎంతమ్మా 21. ఎస్ 1 into 1 ఎంతమ్మా మనకి 1. సో ఇన్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్ వాట్ దట్ వన్స్ ప్లేస్ 1. If 25% of a number is added to 72, then the result is the same number. Then 60% of same number. ఒక సంఖ్యలో 25%కి 75 కలిపితే ఫలితం అదే సంఖ్య వస్తుంది. అదే సంఖ్యలో 60% ఎంత? ఓకేమ్మా. సో ఇప్పుడు ఏమన్నా మనకి 75 ఈజ్ యాడెడ్ టు 25% ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు. బట్ ఆ నెంబర్ ఏమనుకుంటామో టోటల్గా మనం ఇక్కడ 100%. ఎస్ ఈ 100%. బట్ ఇప్పుడు ఏమన్నామో మనకి ఒక సంఖ్యలో 25%కు అది నెంబర్ టోటల్గా 100%. దీంట్లో 25% అంటే ఎంతమ్మా మనకి 25. 100లో 25% ఎంతమ్మా 25. దీనికి ఎంత యాడ్ చేయమన్నాడమ్మా మనకి? సో 72 యాడ్ చేస్తే ద రిజల్ట్ బికమ్స్ ఏమవుతుంది అన్నాడు? అదే సంఖ్య సేమ్ నెంబర్ అన్నాడు. వాట్ ద నెంబర్ సేమ్ 100.
ఓకేమ్మా, ఇది పర్సెంటేజ్. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంతమ్మా మనకు 75. 75 ఈక్వల్ టు ఎంతమ్మా 72. ఇది మనకి ఫస్ట్ ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెంబర్ మీన్స్ టోటల్ ఏంటమ్మా నెంబర్ 100. దెన్ 100 ఈక్వల్ టు వాట్ ఇస్ దట్? సో ఎంతమ్మా 100 ఇంటూ ఎంత మనకి 72 బై ఎంతమ్మా 75. ఇది ఫైండ్ అవుట్ చేస్తే టోటల్గా నెంబర్ అమ్మా మనకి. ఎస్ క్లియర్. సో 25 ఎంతమ్మా 4 టైమ్స్, 25 ఎంతమ్మా 3 టైమ్స్. ఎస్ 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 2s 6. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 3 4s అంటే 24 4s ఎంతమ్మా 96. అంటే ఆ నెంబర్ ఎంతమ్మా మనకు 96. బట్ మనకు అడిగింది ఏంటి? ఆ సంఖ్యలో 60% అన్నాడు. ఆ సంఖ్య ఎంతమ్మా 96. దీంట్లో మనకు కావాల్సింది ఏంటమ్మా ఓన్లీ 60%. అంటే 60 బై ఎంతమ్మా మనకి 100. ఎస్ 0 0 క్యాన్సల్. ఓకేమ్మా. సో ఇంకా డైరెక్ట్ మల్టిప్లైస్ బై 10 చేయండి అమ్మా మనకి 6 6 ఎంతమ్మా 36. 3 రిమైనింగ్. 6 9 ఎంతమ్మా 54 ప్లస్ 3 అంటే ఎంతమ్మా 57. బై 10 అంటే ఏమవుతుందమ్మా ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ పాయింట్. అంటే వర్ దట్ ఆన్సర్? ఆ టోటల్ నెంబర్లో 60% వాల్యూ ఎంతమ్మా 57.6. సో వర్ దట్ ఆన్సర్ 57.6. After successive discounts of 26% and 22.5%, an item was sold at a profit of 24%. If the cost price of the item was 925, what was the marked price of them? Okay ma. Yes. వరుసగా 26% 22.5% డిస్కౌంట్ల తర్వాత ఒక వస్తువు 24%తో అమ్మెను. వస్తువు యొక్క ధర 925 రూపాయలు అయితే ఆ వస్తువు యొక్క ప్రకటిత ధర ఎంత? బట్ ఏంటమ్మా మనకి? సో ప్రకటిత ధరపై 2 డిస్కౌంట్లు ఇస్తే ఆ వస్తువు 24%తో అమ్ముడపోయినది అన్నాడు. అంటే వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ ఇస్తున్నాడమ్మా మనకి. కాస్ట్ ప్రైజ్ ఎంతమ్మా మనకి 925. ఇది మనకి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చమ్మా? సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా మనకి? ఆ వస్తువు 24% లాభంతో అమ్ముడపోయినది అన్నాడు. అంటే గెయిన్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందమ్మా మనకు? కాస్ట్ ప్రైస్. అంటే ఇదేమో మనకు 925 ఇంటూ ఎస్. సో డైరెక్ట్ ఏంటమ్మా 24%. సో 124 అన్న రాసుకోవచ్చు. లేదు 24% వాల్యూ పర్సెంట్ ఎంతమ్మా మనకి? 4 6 24, 4 2s 4 5s. అంటే 25 రూపీస్ కాస్ట్ ప్రైజ్, 6 రూపీస్ గెయిన్. అంటే అప్పుడు ఎంతకు సేల్ అవుతుందమ్మా మనకు? 31 రూపీస్. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఏంటమ్మా 31 బై ఎంతమ్మా మనకు 25. క్లియర్ అండర్స్టాండింగ్? లేకుంటే 124 బై ఎంతమ్మా 100 చేసినా అదే ఒకటే. 124 4 3s 4 1s 4 25. 24% ఎంతమ్మా 6/25. ఎస్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుందమ్మా మనకు? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఎంతమ్మా మనకి? 5లో హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. 5లో ఎంతమ్మా 18, 5 5s. నెక్స్ట్ అగైన్ 5లో హౌ మెనీ టైమ్స్? 5 3s 15. ఎస్. వాట్ ద రిమైండర్? 3 5 7s. ఓకేమ్మా. సో ఇప్పుడు ఎంతమ్మా 37 ఇంటే ఎంతమ్మా 31. 37 ఇంటూ 31 అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇది? సో 30 3 7 ఎంతమ్మా 21, 3 3 ఎంతమ్మా 9, 10 11. అగైన్ ఏమవుతుందమ్మా 0. మళ్ళీ 37 ఎనీ టైమ్స్ అమ్మా 1 టైం. అంటే ఎంతమ్మా 37. అంటే ఎంత వస్తుంది? 1147. అంటే వాట్ దట్ 1147. అంటే 925 రూపీస్ ఉంది. సో ఎంతమ్మా మనకి? 24% గెయిన్. అంటే వాట్ దట్ సెల్లింగ్ ప్రైస్ అమ్మా మనకు 1147. బట్ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే మనకి, బట్ 2 వరుస రాయితీలు ఇచ్చిన తర్వాత ఆ వస్తువు 24%తో లాభానికి అమ్ముడుపోయినది అన్నాడు. అంటే ఇప్పుడు మనకి రాయితీ అంటే దేనిపైన ఇస్తామమ్మా మనకు రాయితీ అనేది? సో రాయితీ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ఏంటమ్మా మార్కుడ్ ప్రైస్, ప్రకటిత ధర పైన. కానీ మార్కుడ్ ప్రైస్ ఇవ్వలేదు కదా మనకి. సో ఇప్పుడు మార్కుడ్ ప్రైస్ ఏంటమ్మా ఎక్స్ అనుకుంటా, ఎక్స్. ఓకేమ్మా. సో వర్ ద మార్కెట్ ప్రైస్ ఎక్స్. ఇప్పుడు దీనిపైన నేను ఏం చేస్తామా 26% అంట. 26 బై ఎంతమ్మా 100. 2లో హౌ మెనీ టైమ్స్? 13 టైమ్స్. 2లో ఎంతమ్మా 50. అంటే 50 రూపీస్ మార్కెట్ ప్రైస్, 13 రూపీస్ రాయితీ. 13 రూపీస్ రాయితీ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 37 కదా డైరెక్ట్గా. ఎస్. 37 బై ఎంతమ్మా 50 ఇంటూ ఎస్. క్లియర్? లేదంటే మనకి ఏంటమ్మా 26% రాయితీ అంటే 100 - 26 కూడా తీసుకోవచ్చు. సో డైరెక్ట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 26/100 ఎంతమ్మా 13/50. 50 రూపీస్ ఉంటే 13 రూపీస్ డిస్కౌంట్ అంటే ఎంతకు సేల్ అవుతుందమ్మా 37/50.
మళ్ళీ ఇంకొక రాయితీ ఎంతమ్మా 22.5. 22.5 అంటే ఎంతమ్మా మనకి పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే 100, అగైన్ 0. 25లో ఎనీ టైమ్స్ అమ్మా ఇది 9 టైమ్స్. 25లో ఎంతమ్మా 4 టైమ్స్. ఓకేమ్మా, అంటే 22.5% అంటే ఎంతమ్మా 9/40. అంటే 40 రూపీస్ మార్కుడ్ ప్రైస్ ఉంటే 9 రూపీస్ డిస్కౌంట్. 9 రూపీస్ డిస్కౌంట్ అంటే ఎంతకు సేల్ అవుతుందమ్మా 31 రూపీస్. ఓకేమ్మా, 31 రూపీస్కి బై ఎంతమ్మా మనకి 40. సో ఇప్పుడు ఈ మార్కుడు ప్రైజ్ పై 2 వరుస రాయితీలు ఇస్తే అప్పుడు మనకి ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 11 ఏమవుతుందమ్మా 47. ఇది మనకి ఎస్ 37 × 31 చేస్తున్న 1147 కాబట్టి ఈ రెండు ఏమవుతాయేమో క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేమ్మా, అంటే అప్పుడు ఏం మిగులుతుంది మనకి, దట్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు 2 యువతలకు పోతే ఏమవుతుందమ్మా మల్టిప్లై. సో ఎంతమ్మా 50 × ఎంతమ్మా మనకి 40, 5 4s ఎంతమ్మా 20, అగైన్ 2 zeros. అంటే వాట్ ద మార్కుడ్ ప్రైజ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 2000. సో ఆ వస్తువు యొక్క ప్రకృతి ఎంతమ్మా మనకి 2000 రూపీస్. ఓకేమ్మా, ఎస్. నెక్స్ట్, Ravi has 1458 liters of a mixture of milk and water. The ratio of milk and water in the mixture is 8:1. How much water should Ravi add into the mixture so that the ratio of the milk and water becomes 6:5? ఓకే అమ్మా, సో రవి వద్ద 1458 లీటర్ల పాలు మరియు నీటి మిశ్రమం ఉంది. ఈ మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 8:1, పాలు మరియు నీటి నిష్పత్తి 6:5 అయ్యేలా రవి ఎంత నీటిని మిశ్రమంలో కలపాలి. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి, సో మిల్క్ అగైన్ ఏంటమ్మా మనకి వాటర్ ఇస్తున్నాడమ్మా. రేషియో ఎంతమ్మా మనకి, రేషియో 8:1. 8:1 టోటల్ ఎంతమ్మా 9. ఈ 9 parts ఈక్వల్ టు ఎంతమ్మా 1458. ఈ 1458లో 8 parts మిల్క్, 1 part వాటర్ ఉందమ్మా. ఇప్పుడు మళ్ళీ హౌ మచ్ వాటర్ విల్ బి యాడెడ్. నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తే ఆ రేషియో ఎంత అవుతుందమ్మా మనకు 6:5 అవుతుంది. ఇది మనకి. సో మన కాన్సెప్ట్ ఏంటమ్మా, డైరెక్ట్గా మనకి వాటర్ యాడ్ చేసినాడంటే మిల్క్ అనేది ఎలా ఉండాలా, కాన్స్టెంట్గా ఉండాలి. బట్ మిల్క్ అనేది కాన్స్టెంట్గా ఉందే లేదు. ఇన్ కేస్ మిల్క్ కాన్స్టెంట్గా ఉంటే వాటర్ అనేది ఎంత రిఫ్లెక్ట్ ఎన్ని పార్ట్స్ యాడ్ అయిందో డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్. బట్ ఇప్పుడు మిల్క్ కాన్స్టెంట్గా ఉందే మనకి లేదు. బట్ ఇప్పుడు మిల్క్ని ఈక్వల్ చేస్తామా. బట్ ఈ మిల్క్ని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై ఇంటూ ఎంతమ్మా 6 ఇంటూ ఎంతమ్మా మనకు 8. ఓకేమ్మా, ఇంటూ 8. సో ఇవి క్యాన్సిల్ చేయండి అమ్మా. 2 3s 2 ఎంతమ్మా 4 టైమ్స్. అంటే 3 8s ఎంతమ్మా 24, 3 1s ఎంతమ్మా 3. నెక్స్ట్ అగైన్ 4 6s ఎంతమ్మా 24. నెక్స్ట్ 4 5s ఎంతమ్మా 20. సో ఇప్పుడు దీనికి అప్లై చేయండి. సో మిల్క్ అనేది ఎలా ఉందమ్మా మనకు కాన్స్టెంట్గా ఉంది. వాటర్ అనేది యాడ్ చేసినాడు కాబట్టి వాటర్ రిఫ్లెక్ట్ అయింది కదా మనకి. ఎస్, ఇప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఈ 24:3 అంటే టోటల్ క్వాంటిటీ తెలుసు కదా. ఎస్, ఎంతమ్మా టోటల్ క్వాంటిటీ 1458. 24 parts వాటర్, 3 parts ఎంతమ్మా 24 parts మిల్క్, 3 parts వాటర్. 24 + 3 ఎంతమ్మా 27 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి, సో 1458. క్లియర్. సో డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు 9లో ఎంతమ్మా 3 times. 9 1s ఎంతమ్మా 9. సో వాట్ ద రిమైనింగ్ 5. ఎస్, 9 6s 54, 9 2s ఎంతమ్మా 18. నెక్స్ట్ అగైన్ 3లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 3 5s 3 4s అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 54. బట్ ఇప్పుడు మనకి ఎంత వాటర్ యాడ్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఇంకా మిల్క్ కాన్స్టెంట్గా ఉంది. వాటర్ స్టార్టింగ్ ఎంతమ్మా 3 ఉంది. 3 ఏమవుతుంది మనకు 20 యాడ్ అయింది. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందమ్మా మనకి ఇక్కడ 17 parts యాడ్ అయింది కదా మనకి. 17 parts యాడ్ అయింది. అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకు, సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ, సో 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 17 parts ఇంక్రీజ్ అయింది. 1 part ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 54. 17 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 17 ఇంటే ఎంతమ్మా మనకి 54. సో 17 4s ఎంతమ్మా మనకు 68. ఎస్, 17 5s ఎంతమ్మా 85. 85 ఒక 6 అంటే ఎంతమ్మా మనకు 91. అంటే హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ విల్ బి యాడెడ్ 918. సో ఏంటమ్మా లీటర్స్. సో వాట్ దట్ ఆన్సర్ 918 liters. 10 years ago, the age of Sunita was thrice the age of her daughter Tanya. 10 years hence, the age of Sunita will be twice the age of Tanya. What is the ratio of their present ages? 10 సంవత్సరాల క్రితం సునీత వయస్సు ఆమె కుమార్తె వయస్సుకు 3 రెట్లు.
10 సంవత్సరాల తర్వాత సునీత వయస్సు ఆమె కుమార్తె వయస్సుకు 2 రెట్లు అయినా వారి ప్రస్తుత వయస్సుల నిష్పత్తి. చూడమ్మా మనకి ఇక్కడ 10 years ఏంటమ్మా మనకు ఎగో ఎవరమ్మా సునీత, నెక్స్ట్ ఏంటమ్మా తాన్య హర్ డాటర్. సునీత ఏజ్ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ హర్ డాటర్ 3 times. సో తాన్య ఏమవుతుందమ్మా 1, 3 times అంటే ఏంటమ్మా 3. నెక్స్ట్ 10 years ఆఫ్టర్, 10 years ఆఫ్టర్. సో 10 years ఆఫ్టర్ ఏమన్నాడు మనకి సునీత ఏజ్ తాన్య వయసుకు 2 రెట్లు. సునీత ఏజ్ ట్వైస్ ఏజ్ ఆఫ్ హర్ డాటర్. సో డాటర్ ఏజ్ ఎంతమ్మా 1, 2 times అంటే ఏంటమ్మా 2. ఇది మన కాన్సెప్ట్. బట్ ఇప్పుడు జనరల్గా అప్లై చేయాలి ఏమంటే మనకి డైరెక్ట్ వారి ప్రస్తుత వయసులో నిష్పత్తి అడిగాడమ్మా. అంటే ఇప్పుడు ఏం లేదమ్మా మనకి 3:1, 3:1, 2:1 కావాలి. 3:1, 2:1 కావాలంటే ఈచ్ పర్సన్కి ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి ఏంటమ్మా ప్రజెంట్, ఇది ఇక్కడ మిడిల్ కంటే ఏంటమ్మా ప్రజెంట్. అంటే 10 years ఎగో సునీత ఏజ్ 3 parts. ప్రజెంట్కి రావాలంటే ఎంతమ్మా యాడ్ చేయాల్సింది 10. కానీ ప్రజెంట్ రేషియో లేదు మనకి. బట్ ఎక్కడుంది రేషియో మనకి ఆఫ్టర్ 10 years ఉంది. ప్రజెంట్కి రావాలంటే 10 years, మళ్ళీ ఇక్కడ ఒక ఆఫ్టర్ 10 years అంటే ఎంతమ్మా టోటల్గా ఈచ్ పర్సన్కి 20 years యాడ్ చేయాలి. అంటే 3:1కి 20 ఈచ్ పర్సన్కి 20 years యాడ్ చేస్తే ఎంతమ్మా 2:1 అవుతుంది. ఎస్, బట్ ఇక్కడ ఈచ్ పర్సన్కి కాన్స్టెంట్గా 20 years యాడ్ చేయాలి. కానీ ఇక్కడ రిఫ్లెక్షన్ ఎంతమ్మా 1 part యాడ్ ఇంక్రీజ్. సో ఇక్కడ ఎలా ఉందమ్మా కాన్స్టెంట్గా ఉందా మనకి వర్టికల్గా డిఫరెన్స్ వేరే ఉంది. బట్ ఇప్పుడు డైరెక్ట్ చూడమ్మా మనకి ఇక్కడ ఇంక్రీజింగ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటే మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకి 1, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 2. క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా డైరెక్ట్గా. ఇంటూ ఎంతమ్మా మనకి 1, ఇంటూ ఎంతమ్మా మనకి 2. ఎస్, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఎంతమ్మా మనకి 3:1. ఇప్పుడు ఎంతమ్మా 2 2s 4, 2 1s ఎంతమ్మా 2. సో ఇప్పుడు దీనికి అప్లై చేయండి. 3 ఇంక్రీజింగ్ ఎంతమ్మా 4, 1 ఇంక్రీజింగ్ ఎంతమ్మా 2. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందమ్మా వర్టికల్గా మనకి. సో 1 part ఇంక్రీజ్ అయింది కదా. ఎస్, 1 అంటే ఈ 1 part ఇంక్రీజ్ కావడానికి ఈచ్ పర్సన్కి ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తున్నామో మనకు 20 years. 1 partకి అంటే ఏంటమ్మా ఎవ్రీ 20 yearsకి 1 part యాడ్ చేయాలి. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటంటే ఇది ఆల్రెడీ 10 years ఎగో ఉందమ్మా. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి ప్రస్తుత వయస్సులో నిష్పత్తి కదా. అంటే 20 yearsకి 1 part అయితే 10 yearsకి ఎన్ని పార్ట్స్ యాడ్ చేస్తాం డైరెక్ట్గా. ఓకేమ్మా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 20 yearsకి 1 part, 10 years కంటే ఎంతమ్మా 1/2 parts యాడ్ చేయాలి కదా. అంటే ఎలా అంటే ఏంటమ్మా సో ఎంత 10 yearsకి హౌ మెనీ పార్ట్స్ అంటే ఎంతమ్మా 10 × 1 బై ఎంతమ్మా 20, దట్ ఈస్ ఈక్వల్ 0 0 ఏంటమ్మా క్యాన్సల్. అంటే ఏమవుతుందమ్మా డైరెక్ట్గా మనకి ఎవ్రీ 10 yearsకి 1/2 యాడ్ చేయాలి. 1/2 parts ఏజెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ. క్లియర్? అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఈ 3 ఉంది, ఇది ఎప్పుడమ్మా 10 years ఎగో. ప్రజెంట్కి రావాలంటే ఎన్ని పార్ట్స్ యాడ్ చేయాలమ్మా మనకి 1/2 ఈస్ టు. నెక్స్ట్ ఏంటమ్మా తాన్య ఏజ్ ఎంతమ్మా 1. ప్రజెంట్కి రావాలంటే ఎన్ని పార్ట్స్ యాడ్ చేయాలా 1 part అంటే 1/2 హాఫ్ పార్ట్ యాడ్ చేయాలి. అంటే 3 2s ఎంతమ్మా 6, 6 + 1 ఎంత 7/2. నెక్స్ట్ అగైన్ 2 1s ఎంతమ్మా 2, 2 + 1 ఎంతమ్మా 3/2. 2 2 ఏమవుతుందమ్మా క్యాన్సల్. అంటే వర్ దట్ రేషియో 7:3. ఓకేమ్మా. సో వర్ దట్ ఆన్సర్ 7:3. సో ఇక్కడ నేను ఏజెస్ ఫైండ్ అవుట్ చేయలేదమ్మా. మళ్ళీ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకో మెథడ్ అప్లై చేయాలా. సో డైరెక్ట్గా రేషియో అడిగాడు కాబట్టి ఎవ్రీ 20 yearsకి 1 part యాడ్ చేస్తున్నా. 10 years కంటే ఎంతమ్మా ఆఫ్ 1/2 యాడ్ చేయాలి. డైరెక్ట్గా రేషియోకి 1/2 యాడ్ చేస్తున్నాం. ఓకేమ్మా. సో వర్ దట్ రేషియో 7:3. The present age of P is twice that of Q. After 30 years, P age 1/2 times of Q. Then find the Q age 15 years ago. P యొక్క ప్రస్తుత వయస్సు Q వయస్సుకు 2 రెట్లు. 30 సంవత్సరాల తర్వాత P వయస్సు Q కంటే 1/2 రెట్లు ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత Q 15 సంవత్సరాల క్రితం Q వయసు ఎంత. సో ఏమన్నాడమ్మా మనకి P యొక్క ప్రస్తుత వయసు Q కంటే 2 రెట్లు అన్నాడు. అంటే ప్రజెంట్ ఇస్తున్నాడమ్మా P యొక్క వయసు P ఏజ్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ Q. అంటే Q బికమ్స్ ఏంటమ్మా 1, ట్వైస్ అంటే వాట్ ఇస్ దట్ 2. మళ్ళీ ఎప్పుడు ఇస్తున్నాడు ఆఫ్టర్ 30 years. ఆఫ్టర్ 30 years P ఏజ్ how many times 1/2, 1/2, 2 1s 2, 2 + 1 ఎంతమ్మా 3/2. ఆఫ్టర్ 30 years P ఏజ్ 3/2 times of Q. 3/2 means what is that ratio ma 3:2.
ఇది మనకి ఇది ఎప్పుడమ్మా మనకి 30 years ఏంటమ్మా మనకి ఆఫ్టర్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండమ్మా 2:1 3:2 కావాలి. 2:1 3:2 కావాలంటే ఈచ్ పర్సన్కి ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తున్నామో 30 years కదా. అంటే ఇప్పుడు 2 becomes 3 1 becomes 2 అంటే వీటి మధ్య గ్యాప్ అనేది ఎలా ఉందమ్మా మనకి కాన్స్టెంట్గా ఉంది. ఎంతమ్మా మనకి ఎంత ఇంక్రీజ్ అయింది 1. సో ఈ విధంగా కాన్స్టెంట్ ఉంటే డైరెక్ట్గా అప్లై చేయండి. బట్ డిఫరెంట్గా ఉంటే ఇంతకుముందు మెథడ్ ఈక్వల్ చేసుకుని మనం ట్రై చేయాలి. ఓకేమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా మనకు సో ఇంక్రీజింగ్ ఎలా ఉంది కాన్స్టెంట్గా 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 2 becomes 3 అంటే 1 పార్ట్. ఇక్కడ 1 becomes 2 1 పార్ట్. సో అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఈ 1 పార్ట్ ఇంక్రీజ్ కావాలంటే ఈచ్ పర్సన్కి ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలి మనకు 30 years. అంటే ఇంకా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 30 years. మనకు కావాల్సిన ఎవరు వహిస్తామా మనకు క్యూ అంటే హౌ మెనీ పార్ట్స్ 1 పార్ట్. ఆ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా క్యూ అంటే ఎంతమ్మా క్యూ ఏజ్ ఎంత మనకి 30. బట్ 30 ఆన్సర్ అవుతుందా. బట్ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. 15 సంవత్సరాల క్రితం క్యూ వయస్సు అన్నాడు. 15 years ago అన్నాడు. ఇదేంటమ్మా ప్రజెంట్. 15 years ago అంటే ఏంటమ్మా మనకి 30 మైనస్ ఎంతమ్మా 15 అంటే వాట్ ఇస్ ద రిమైనింగ్ 15 years. ఓకేమ్మా సో బాగా అబ్జర్వ్ చేయండి. 1 పార్ట్ ఎంతమ్మా డైరెక్ట్ 30 కానీ 30 అనేది ఏంటమ్మా మనకి ఇది ప్రజెంట్. మన క్వశ్చన్ ఏమన్నాడు మనకి 15 years ago. 15 years ago అంటే 30 మైనస్ 15 అంటే వాట్ ఇస్ ద రిమైనింగ్ 15 అంటే 15 years ago వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ది క్యూ 15 years. ఓకేమ్మా నెక్స్ట్ వన్ A and B started a business with 50,000 and 20,000. If A is a working partner and takes 20% of the total profit as his salary and remaining profit it divided according to their capital. In this process A received 38,000 more than B. The amount of total profit. Okay ma. ఏ మరియు బిలు 50,000 మరియు 20,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ ఒక వాస్తవ భాగస్వామి అయినా మొత్తం లాభంలో 20% జీతంగా పొందాను. ఈ ప్రక్రియలో ఏ బి కంటే 3,800 రూపాయలు 38,000 రూపాయలు ఎక్కువగా వస్తే మొత్తం లాభం కనుగొనండి. సో ఇదేంటమ్మా మనకి భాగస్వామ్యం. చూడమ్మా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏబి ఏ ఎంతమ్మా ఇన్వెస్ట్మెంట్ 50,000 బి ఎంతమ్మా 20,000. నేను ఓన్లీ జీరోస్ మాత్రమే తీసేస్తామా ఇక్కడ. సో వాట్ ఇస్ దట్ 50 నెక్స్ట్ ఎంతమ్మా 20 50 20 అంటే ఇప్పుడు టైం పీరియడ్ ఎలా ఉందమ్మా సేమ్ ఉంది. టైం పీరియడ్ సేమ్ ఉంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో. అంటే ఇప్పుడు ఏంటమ్మా ఇది టోటల్గా ప్రాఫిట్ ఇది అనుకుంటాము. అంటే ఇక్కడ 5 మల్టిపుల్ క్యాన్సిల్ చేస్తామా 4 zeros క్యాన్సిల్ పోతుంది. 5 multiple 50 2 multiple 20 ఏదన్నా తీసుకుని మనం ట్రై చేయొచ్చమ్మా. ఇది టోటల్గా వాటి యొక్క ప్రాఫిట్ 50 రూపీస్ 20 రూపీస్ అంటే టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 50 టోటల్ ఎంతమ్మా ప్రాఫిట్ 70 అంటే రేషియో సింప్లిఫై చేస్తే ఏంటమ్మా మనకు 5:2 అంటే ఆ టోటల్ 70ని ఎలా డివైడ్ చేయాలమ్మా 5:2 రేషియోలో డివైడ్ చేయాలి. క్లియర్. సార్ ఓన్లీ 50-20 ఎలా తీసుకుంటున్నామంటే సో ఇక్కడ సింప్లిఫై చేస్తామా 4 zeros క్యాన్సిల్ అవుతుంది 5:2 అమ్మా. 5 multiple 2 multiple ఏ వాల్యూ తీసుకుని మనం బ్రేక్ చేసిన ప్రాబ్లం అయితే రాదు మనకి. క్లియర్. సో ఇది మనకి ఇక్కడ చిన్న కాన్సెప్ట్ అంటే ఏ వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి మొత్తం లాభంలో 20% జీతంగా తీసుకుంటున్నాడు అన్నాడు. టోటల్ ప్రాఫిట్లో 20% హీ గాట్ ఏ శాలరీ. టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా 70లో 20% ఎంతమ్మా డైరెక్ట్గా పర్సంటేజ్ మీన్స్ 0 క్యాన్సల్ అంటే ఎంతమ్మా మనకు 14 అంటే ఏకి వచ్చే ప్రాఫిట్ అంటే ఎంతమ్మా ఏకి ఏమేమి ఉంటుంది మనకు శాలరీ ప్లస్ ఏమవుతుందమ్మా ప్రాఫిట్. ఇది మనకి ఏ శాలరీ ఎంత వచ్చిందమ్మా మనకి ఇక్కడ 14 7 2 14 బట్ సో ఏంటమ్మా పొందుతాడు. బట్ మళ్ళీ ఏమవుతుంది రిమైనింగ్ ప్రాఫిట్ ఉంటుంది కదమ్మా మనకి 70 అయిపోయింది. ఈ 70లో 14 పోతే 70 మైనస్ ఎంతమ్మా 14 70 మైనస్ 14 అంటే వాట్ ద రిమైనింగ్ 56. ఇప్పుడు ఈ రిమైనింగ్ ప్రాఫిట్ని ఎలా డివైడ్ చేస్తా వాటి యొక్క ప్రాఫిట్ రేషియోలో డివైడ్ చేస్తా 5:2 వాట్ ద టోటల్ 7 ఎంతమ్మా 7. ఈ 7 parts ఈక్వల్ టు ఎంతమ్మా 56 రిమైనింగ్ అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా 8 1 part 7 8 ఎంతమ్మా 56. ఇంకా 1 part 8 అయితే 5 parts ఎంతమ్మా మనకు 8 5 ఎంతమ్మా మనకి 40. నెక్స్ట్ 2 parts ఎంతమ్మా మనకి బి యొక్క ప్రాఫిట్ బికి ఓన్లీ ప్రాఫిట్ 2 parts ఎంతమ్మా 16
ఎస్ అంటే 40 ప్లస్ 50 14 ప్లస్ 40 ఎంతమ్మా 54 నెక్స్ట్ ఎంతమ్మా మనకు 16 అంటే టోటల్గా 70 రూపీస్ ప్రాఫిట్ తీసుకుని శాలరీ డివైడ్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాఫిట్ను వాటి యొక్క ప్రాఫిట్ రేషియోలో డివైడ్ చేస్తే ఏ యొక్క ఎంతమ్మా ప్రాఫిట్ 54, బి ఎంతమ్మా ప్రాఫిట్ 16. బట్ ఏ ఈజ్ హౌ మచ్ మోర్ ప్రాఫిట్ దెన్ బి, అదే క్వశ్చన్లో ఇస్తున్నాడు. ఏ బి కంటే ఎంత ఎక్స్ట్రా అని ఇస్తున్నాడు కదా, అంటే ఏ బి కంటే ఎంత ఎక్స్ట్రా ఉందమ్మా మనకి ఇక్కడ, ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా మనకి ఇక్కడ 14 - 6 అంటే ఎంతమ్మా 8, 4 - 1 ఎంతమ్మా 3 అంటే ఎంతమ్మా 38 ఉంది కదా. ఎస్ ఈ 38 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా ఎక్స్ట్రా మనకి ఇక్కడ 38,000. 38 ఈక్వల్ టు ఎంతమ్మా 38,000. డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1000 రూపీస్. 1 పార్ట్ ఈక్వల్ 1000. బట్ మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటమ్మా టోటల్ ప్రాఫిట్ అడిగాడు. అంటే వరద టోటల్ ప్రాఫిట్ మనం తీసుకున్న వాల్యూ ఎంతమ్మా 70 పార్ట్స్. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 1000 అయితే 70 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 70 × 1000 అంటే ఎంత ఆన్సర్ మనకి 70,000. సో వరద టోటల్ ప్రాఫిట్ 70,000. సో వరద ఆన్సర్ 70. ఓకే మా percent profit earned when an article is sold for 546 is doubled the percent profit earned when the same article is sold for 483 if the market price of the article is 40% above the cost price. What is the market price of the article? Okay ma. Yes, ఒక వస్తువును 546కు అమ్మినప్పుడు వచ్చే లాభ శాతం అదే వస్తువును 483 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చే లాభ శాతంకు రెట్టింపు. ఎస్ వస్తువు యొక్క మార్కెట్ ధర 40% ఎక్కువగా ఉంటే ఆ వస్తువు యొక్క మార్కెట్ ధర ఎంత? ఏం లేదమ్మా మనకి 540 రూపాయలకు సేల్ చేస్తే వచ్చే లాభము 483 రూపాయలకు వచ్చే లాభం కంటే రెట్టింపు అన్నాడు. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఏం లేదమ్మా 546 నెక్స్ట్ ఎంతమ్మా 483 వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 3 ఎస్ సో ఎంతమ్మా 14 8 అంటే ఎంతమ్మా 6 వర్ ద రిమైనింగ్ 0 అంటే ఇప్పుడు ఎంతమ్మా ఓన్లీ 63 అనేది ఏమవుతుందమ్మా ప్రాఫిట్. ఇది దేని యొక్క ప్రాఫిట్ అమ్మా 483 రూపీస్ సేల్ చేసినప్పుడు అమ్మినాడు, దాంట్లో 63 రూపీస్ ప్రాఫిట్. అంటే అప్పుడు మనకి ఏంటమ్మా 483 మైనస్ ఎంతమ్మా 63 అంటే వడ్ ద రిమైనింగ్ అమ్మా మనకి 420. ఇదేంటమ్మా కాస్ట్ ప్రైస్. సార్ మళ్ళీ 546 ఉంది కదా మనకి డౌట్ రావచ్చు. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ అబ్జర్వ్ అమ్మా 546 రూపీస్కి సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ఎలా ఉందన్నమ్మా 483 రూపాయలకు అమ్మినప్పుడు వచ్చే లాభానికి రెట్టింపు. 480 రూపాయలకు వచ్చే లాభం ఎంతమ్మా 63. దీనికి 2 వైస్ అంటే ఏమవుతుందమ్మా డబుల్ అంటే ఎంతమ్మా మనకి 126 అంటే ఇప్పుడు ఏంటమ్మా 546లో మైనస్ ఎంతమ్మా 126 మైనస్ 126 అంటే మళ్ళీ ఎంత వస్తుందమ్మా మనకి 420నే కదా. ఏమో చేంజ్ అవుతుందా మనకి నో చేంజ్. అంటే వర్ దట్ కాస్ట్ ప్రైస్ అమ్మా మనకు 420. క్లియర్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 420 రూపీస్. బట్ ఏమన్నాడు క్వశ్చన్ వస్తువు యొక్క మార్కెట్ ధర కంటే 40% ఎక్కువ అన్నాడు. అంటే ఏంటమ్మా మనకి 420 ఇంటూ 40% మోర్ అన్నాడు. 40% అంటే డైరెక్ట్గా ఎంతమ్మా 2/5 40/100 0 క్యాన్సల్ 2/5 అంటే 5 రూపీస్ ఉన్న దాన్ని 2 రూపీస్ ఎక్స్ట్రా సేల్ చేస్తున్నాడు, ఎక్స్ట్రా పెంచుతున్నాడు. అంటే అప్పుడు ఏం రాయచ్చమ్మా 7/5 ఇదే కదా మనకి 7/5 లేకుంటే 140% 140/100 తీసుకున్నా అదేమో మనకి క్లియర్. ఎస్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 8 5 4 ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎంతమ్మా 7 4 ఎంతమ్మా 28 2 రిమైనింగ్ 7 8 ఎంతమ్మా 56 58 అంటే 40% ఇంక్రీజ్ చేస్తే ఆ వస్తువు యొక్క ఆర్టికల్ ధర ఎంత వస్తుందమ్మా 588 రూపీస్. సో వర్ దట్ ఆన్సర్ 588. ఓకే మా ఎస్ నెక్స్ట్ a man buys 3 mobiles and 8 calculators for 47,300. Instead of it would have been 8 mobiles and 3 calculators, he had to pay 53,000 rupees more than the cost of 1 mobile. Okay ma, ఒక వ్యక్తి 3 మొబైల్స్ మరియు 8 క్యాల్కులేటర్స్ని 47,200 రూపాయలకు కొంటాడు.
వాటికి బదులుగా అతను 8 మొబైల్స్ 3 క్యాల్కులేటర్లను కొనుగోలు చేసి ఉంటే 53,000 రూపాయలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. అయినా ఒక్కొక్క మొబైల్ ధర ఎంత? ఓకేమ్మా. బట్ ఏమన్నాడమ్మా మనకి ఫస్ట్ ఏంటమ్మా 3 మొబైల్స్ ప్లస్ ఏంటమ్మా 8 క్యాల్కులేటర్స్ కాస్ట్ ఎంతమ్మా 47,200 రూపీస్. 47,200. 3 మొబైల్స్, ఒక్కొక్క మొబైల్ కాస్ట్ మనకు తెలియదమ్మా. ఎం అంటే 3 మొబైల్స్ అంటే అమ్మా 3M. ఒక్కొక్క క్యాల్కులేటర్ కాస్ట్ కూడా తెలియదు అంటే ఏమవుతుందమ్మా సి అనుకుంటే 8 క్యాల్కులేటర్స్ ఎంతమ్మా 8C టోటల్ ఇది మనకి. బట్ ఈ విధంగా కాకుండా నేను ఏం చేశానమ్మా మళ్ళీ అగైన్ 8 మొబైల్స్ 3 క్యాల్కులేటర్స్ పర్చేజ్ చేస్తున్నా. 8 మొబైల్స్ నెక్స్ట్ ఏంటమ్మా 3 క్యాల్కులేటర్స్ పర్చేజ్ చేస్తే ఎంత అమౌంట్ ఎక్స్ట్రా అవుతుందన్నాడు 53,000 రూపాయలు ఎక్స్ట్రా అన్నాడు. దేనికమ్మా 47,200కి 53,000 రూపాయలు ఎక్స్ట్రా అంటే ఎంతమ్మా మనకి 1,02,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. అంటే మొత్తం ఎంత అమౌంట్ అవుతుంది 1,02,000. 47,200కి 53,000 యాడ్ చేస్తే 47 + 53 ఎంతమ్మా 1,02,000 ఎక్స్ట్రా అంటే మొత్తానికి 1,02,000 రూపీస్ అవుతుంది. ఇది మనకి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా మనకి ఒక్క మొబైల్ ధర ఎంత అన్నాడు. ఎస్ ఇవి ఏంటమ్మా సో ఏకఘాత సమీకరణాలు లీనియర్ ఈక్వేషన్ సింప్లిఫై చేయాలా. ఇప్పుడు ఏంటమ్మా మొబైల్ మనకు కలిగింది ఏంటమ్మా మనకి మొబైల్ ధర. మొబైల్ ధర అంటే ఇప్పుడు ఏంటమ్మా సి అనేది ఈక్వల్ చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. బట్ ఇది ఎలా చేయాలంటే మనకి లెంతీ ప్రాసెస్ అవుతుంది. బట్ ఈ మెథడ్ మనం యూజ్ చేయకుండా ఇంతకుముందు వీడియోస్లో కూడా ఒక అప్లికేషన్ మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దాన్ని అప్లై చేసుకోండి. ఇది వెయిట్ యొక్క ధర అంటే దాన్ని ఫస్ట్ క్లోజ్ చేయండి. ఓకేమా. ఇప్పుడు మొబైల్ ధర కావాలి. ఎస్ మొబైల్ ధర కావాలంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఈ వాల్యూస్ క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి. ఓకేమా. క్లియర్ అండర్స్టాండింగ్ అంటే ఎంతమ్మా మనకి 80 80 8 ఎంతమ్మా 16 మళ్ళీ అగైన్ 80 81 ఎంతమ్మా 8,16,00,000. రైట్ సార్. నెక్స్ట్ ఏంటమ్మా మైనస్ ఏమవుతుంది మనకి 30 నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 30 32 ఎంతమ్మా 6 37 ఎంతమ్మా 21 3 4 12 నెక్స్ట్ ఎంతమ్మా 14 1,41,600 డివైడెడ్ బై సార్ డినామినేటర్లో మాత్రం ఏంటమ్మా ఆర్టికల్స్ క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేయండి. సార్ 8 8 ఎంతమ్మా 64 మైనస్ ఎంతమ్మా 3 3 ఎంతమ్మా 9 సింపుల్గా క్లియర్. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా చూడండి డైరెక్ట్గా ఇక్కడ 2 zeros ఏమవుతుందమ్మా 2 zeros 6 6 అంటే ఏమవుతుందమ్మా 0 1 1 ఏమవుతుందమ్మా 0 10 - 4 అంటే ఎంతమ్మా 6 7 - 1 అంటే ఎంతమ్మా 6 డివైడెడ్ బై 64 - 5 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 55 అవుతుంది. ఎస్ 11లో ఎనీ టైమ్స్ అమ్మా 6 times 60,000. 11లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 5 times. ఎస్ 5లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 12 అగైన్ ఎనీ zeros 3 zeros అంటే వట్ ద కాస్ట్ ఆఫ్ ది మొబైల్ ఎంతమ్మా మనకి 12,000. సో వట్ దట్ ఆన్సర్ 12,000. ఓకేమ్మా. సో జనరల్గా అంటే దీన్ని ఈక్వల్ చేయాలా మళ్ళీ ఇదెల్లా అప్లై చేయాలంటే డబుల్ ప్రాసెస్ అవుతుంది. వాడు ఇన్ కేసు క్యాల్కులేటర్ ధర అన్నాడు అనుకోండమ్మా క్యాల్కులేటర్ క్లోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుందమ్మా 3 × 1,02,000 మైనస్ 8 × 47,200 డినామినేటర్ మాత్రం ఆర్టికల్స్ క్రాస్ మల్టిప్లైస్ మైనస్. సో ఈ మెథడ్ అప్లై చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. క్లియర్ అండర్స్టాండింగ్. ఎస్ M men agree to purchase a gift for D rupees. If 3 men dropped out, how much more will each have to contribute towards the purchase of the gift? M మంది వ్యక్తులు D రూపీస్కి బహుమతిని కొనుగోలు చేయడానికి అంగీకరిస్తున్నారు. 3 పురుషులు తప్పుకుంటే బహుమతి కొనుగోలుకు ప్రతి ఒక్కరు ఎంత ఎక్కువ సహకారం అందించాలి? ఏంటమ్మా మనకి M మెన్స్ అమ్మా. M మెన్స్ ఏంటమ్మా మనకి D రూపీస్కి ఒక గిఫ్ట్ను పర్చేజ్ చేశారమ్మా. అంటే ఒక్కొక్క మెన్కి ఎంత అమౌంట్ అంటే 1 మెన్కి అంటే సో ఏంటమ్మా మనకి 1 మెన్కి ఎంత అమౌంట్ వస్తుందంటే అప్పుడు ఏంటమ్మా M మెన్స్కి ఎంతమ్మా D రూపీస్. ఒక్కొక్క మెన్కి అంటే ఏమవుతుందమ్మా D/, ఎంతమ్మా M. ఇది మనకి క్లియర్. M మెంబర్స్ D రూపీస్ అమౌంట్ పర్చేజ్ చేస్తున్నారు. ఒక్కొక్క మెన్కి అంటే ఏంటమ్మా D/M. బట్ ఇక్కడ ఏంటంటే 3 పురుషులు తప్పుకుంటే అన్నాడు. అంటే 3 పురుషులు తప్పుకుంటే అప్పుడు వాటి యొక్క అమౌంట్ ఏమవుతుందమ్మా D/M - 3.
ఈ వాల్యూ ఎలా ఉంటుందమ్మా, దీనికంటే ఎక్కువనే ఉంటుంది కదా, ఎందుకంటే ముగ్గురు పురుషులు తప్పుకున్నారంటే ఎక్స్ట్రా అమౌంట్ ఎవరికి పడుతుంది, రిమైనింగ్ పర్సన్స్కి పడుతుంది. అదే కదా మనకి ముగ్గురు పురుషులు తప్పుకుంటే ప్రతి ఒక్కరికి, అందుకే ప్రతి ఒక్కరికి తీసుకున్నా ఎం మెన్స్కు డి రూపీస్, ఒక్కొక్క మెన్కి అంటే అమ్మా డి/ఎం. సో ముగ్గురు తప్పుకుంటే ఎంత వస్తుందమ్మా మనకు M-3. అంటే ఎంత ఎక్కువ సహకారం అందించాలి అంటే వీటి మధ్య డిఫరెన్స్, అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటమ్మా, D/, ఏమవుతుందమ్మా మనకు M-3 మైనస్ ఎంతమ్మా D/M. సో వర్ దట్ LCM M-3 ఇంటే ఎంతమ్మా M. ఎస్ M-3 క్యాన్సల్. వర్ ద రిమైనింగ్ M ఇంటూ D ఎంతమ్మా MD మైనస్ MM క్యాన్సల్. అంటే ఇప్పుడు ఏమవుతున్నాం M-3 మైనస్ MD. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3D. ఎస్ 3D MD ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఆప్షన్ 3D/, ఏమైనా ఉన్నాయి ఆప్షన్స్ 3D/. అంటే ఇదేంటమ్మా మనకి, దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా రాయొచ్చు మనకి M² మైనస్ ఏంటమ్మా 3M. ఇదే కదా మనకు వచ్చే వాల్యూ. సో 3D/M² మైనస్ 3M. సో వర్ దట్ ఆన్సర్ 4th one. ఓకే అమ్మా. A dealer sells an article at 403.20 after offering a discount of 16% on its marked price. Had he not offered any discount, he would have earned a profit of 28% on the cost price of the article. So what is the cost price of the article? Okay ma. Yes. ఒక డీలర్ ఒక వస్తువును దాని ప్రకటిత ధరపై 16% తగ్గింపునకు అందించిన తర్వాత 403.20 రూపీస్కు అమ్ముతాడు. అతను ఏదైనా తగ్గింపుకు అందించకపోతే అతను ఆ వస్తువు ధరపై 28% లాభం పొందేవాడు. అయితే వస్తువు యొక్క ఖర్చు ధర అంటే కాస్ట్ ప్రైస్ అడిగాడు. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి క్వశ్చన్లో, సో ప్రకటిత ధరపై 16% తగ్గింపు అందించిన తర్వాత 403.20 రూపీస్కి అమ్ముతాడు అన్నాడు. అంటే ప్రకటిత ధర అన్నాడు అంటే సో ఇప్పుడు ఏంటమ్మా మనకు 16% అన్నాడు కదమ్మా. ఎస్ 16% రాయితీ. 16% అంటే మనకి ఎలా రాయించమ్మా డైరెక్ట్గా 4 ఎంతమ్మా 25. 16/100 4 4s 425. 16% అంటే ఫ్రాక్షన్ 4/25. ఇదేంటమ్మా మార్క్డ్ ప్రైస్. ఎస్ ఇదేంటమ్మా డిస్కౌంట్ అలౌ చేస్తున్నాడు. క్లియర్ అండర్స్టాండింగ్. 25 రూపీస్ మార్క్డ్ ప్రైస్ ఉంటే 4 రూపీస్ డిస్కౌంట్ అంటే అప్పుడు సెల్లింగ్ ఎంత వస్తుందమ్మా మనకి. సో వీటి మధ్య గ్యాప్ ఎంతమ్మా మనకి. సో 25 రూపీస్ మార్క్ ప్రైస్, 4 రూపీస్ డిస్కౌంట్ అంటే వాట్ దట్ 21 రూపీస్ సేల్ అవుతుంది. ఈ 21 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 403.20 రూపీస్ ఇచ్చాడు. బట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా, మార్క్డ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ ఇస్ ద మార్క్డ్ ప్రైస్ 25 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 25 ఇంటూ 403.20 బై ఎంతమ్మా మనకి 21. ఇక్కడ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే ఏమవుతుందమ్మా బై 100 అంటే 00 ఏమవుతుందమ్మా క్యాన్సల్ అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు డైరెక్ట్గా 7లో క్యాన్సల్ చేయండి అమ్మా. 7 3s 21. ఎస్ 7లో ఎంతమ్మా మనకి 7 5s 35. 35 అంటే వాట్ ద రిమైండర్ 53. సో 53 అంటే 7 7 ఎంతమ్మా 49. 49 అంటే మళ్ళీ ఎంత ఉందమ్మా 4 ఉంటుంది. 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 6 టైమ్స్. 7 6 42. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా 3లో క్యాన్సిల్ చేయండి. 3లో ఎంతమ్మా మనకి ఇది ఎస్ 3 1 ఎంతమ్మా 3. ఎస్ వాట్ ఇస్ ద రిమైండర్ 2. 3 9s 3 2s. ఎస్ అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 25 ఇంటూ 2. 25 ఇంటూ 2 అంటే ఎంతమ్మా మనకు 25 2s ఎంతమ్మా 50. 5 రిమైనింగ్. ఎస్ 25 ఇంటూ 9. 25 ఇంటూ 9 అంటే ఎంతమ్మా మనకి 225. 225 ప్లస్ 5 అంటే ఎంతమ్మా మనకి 230. అంటే వాట్ ద రిమైనింగ్ 23. నెక్స్ట్ 25 1 ఎంతమ్మా 25. సో 25 ఒక 23 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి. సో ఎంతమ్మా మనకి 48 అంటే ఎంతమ్మా మనకి 4800. బట్ ఈ 4800 ఏంటమ్మా మనకి ఇక్కడ దట్ ఈజ్ ఏమవుతుంది మనకి ఇక్కడ మార్క్డ్ ప్రైస్. ఓకేమ్మా. సో వాట్ ఇస్ దట్ మార్క్డ్ ప్రైస్ అవుతుంది. సో
సో 4800 ఏంటమ్మా మనకి 4800 మార్కుడ్ ప్రైస్, ఇది ఓకే. బట్ నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడమ్మా, అతను ఏదైనా తగ్గింపునకు, సో ఇక్కడ ఆల్రెడీ ఇంకా 0 ఉంది కదమ్మా మనకి, సారీ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. అంటే వాట్ ఇస్ దట్ వాల్యూ 480 రూపీస్ అమ్మా, సారీ ఎంతమ్మా మనకి 480, అంటే ఇప్పుడు 480 రూపీస్. బట్ ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి, అతను ఏదైనా తగ్గింపునకు అందించకపోతే ఆ వస్తువు ధరపై 28% లాభం పొందుతాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇంతకుముందు డిస్కౌంట్ ఇచ్చినాడు, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దీనికి అమౌంట్ సేల్ చేస్తాడు, ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తలేడు. అంటే అప్పుడు ఏంటమ్మా మనకి 480 రూపాయలు ఉంది, అదే అమౌంట్కి సేల్ చేస్తున్నాడు. అంటే అప్పుడు ఏంటమ్మా మనకి సెల్లింగ్ ప్రైస్ కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ 480 రూపీసే అవుతుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కూడా ఏంటమ్మా సెకండ్ కేసు ఏమవుతుంది 480, డిస్కౌంట్ ఇస్తలేడు మనకి. ఎస్, డిస్కౌంట్ ఇస్తలేడు కాబట్టి అతనికి ఎంత లాభం వస్తుంది అన్నాడమ్మా 28% గెయిన్ అన్నాడు. 28% అంటే ఎంతమ్మా 4 7 జా 4 2 జా 4 5 జా, అంటే ఎంతమ్మా డైరెక్ట్గా 28% అంటే ఎంతమ్మా 7/25. ఎస్, బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి లాభము అంటే ఇదేంటమ్మా కాస్ట్ ప్రైజ్, ఎంతమ్మా లాభం అంటే ఎంతమ్మా మనకి ప్రాఫిట్ 7 పార్ట్స్ యాడ్ చేయాలి. ఎస్, 25కు 7 యాడ్ చేస్తే ఎంతమ్మా 32 అవుతుంది. ఎస్, అంటే ఇప్పుడు ఈ 32 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి డైరెక్ట్గా, సో వట్ ద సెల్లింగ్ ప్రైస్ 480. ఎస్, వట్ ద కాస్ట్ ప్రైస్ అంటే ఎంత ఉందమ్మా మనకు 25. దెన్ 25 పార్ట్స్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ 25 ఇంటే ఎంతమ్మా మనకు 480 బై ఎంతమ్మా మనకి 32. 16 ఎనీ టైమ్స్ అమ్మా 2 టైమ్స్, 16లో ఎంతమ్మా మనకి, సో 16 3 జా 48. ఎస్, 2లో హౌ మెనీ టైమ్స్ 15 టైమ్స్. ఎస్, వాట్ ఇస్ దట్ 15 5 ఎంతమ్మా 75, 15 2 ఎంతమ్మా 30, అంటే వాట్ ఇస్ దట్ 375. సో వాట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దన్ ఆర్టికల్ 375. సో వాట్ దట్ ఆన్సర్ 375. ఓకే మా. ఎస్, a person spends 16.66% of his income on house rent, 17% of the remaining on clothes, 23% on food and 10% of the remaining on education. He deposited the remaining amount in the bank. To find the ratio of the total income to total expenditure. Okay ma. ఎస్, ఒక వ్యక్తి తన ఆదాయంలో 16.66% ఇంటి అద్దెకు ఖర్చు చేశాను. మిగిలిన దానిలో 17% బట్టల కోసం, 23% ఆహారం కోసం మరియు మిగిలిన దానిలో 10% విద్య కోసం ఖర్చు చేస్తాడు. మొత్తం ఆదాయము మరియు మొత్తం ఖర్చుల నిష్పత్తికి కనుగొనడానికి అతను మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఓకే మా. ఎస్, బట్ ఇక్కడ అడిగింది ఏంటమ్మా మనకి ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్. ఏ పర్సన్ స్పెండ్స్ 16.66% ఆఫ్ హిజ్ ఇన్కమ్ on house rent, 17% of the remaining on clothes, 23% on food and 10% of the remaining on education. He deposited the remaining amount in the bank. To find the ratio of total income and total expenditure. ఒక వ్యక్తి తన ఆదాయంలో 16.66% ఇంటి అద్దెకు ఖర్చు చేశాడు. మిగిలిన దానిలో 17% బట్టల కోసం, 23% ఆహారం కోసం మరియు మిగిలిన దానిలో 10% విద్య కోసం ఖర్చు చేస్తాడు. మొత్తము ఆదాయము మరియు మొత్తము ఖర్చుల నిష్పత్తి కనుగొనండి. ఎస్ సార్, ఓకేమ్మా. ఎస్ సార్, 16.66 కదమ్మా. 16.66 అంటే ఎంతమ్మా ఫ్రాక్షన్ 1/6. అంటే నీ యొక్క టోటల్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా టోటల్ ఇన్కమ్. సో నీ ఇన్కమ్ ఏంటమ్మా డైరెక్ట్గా 6 మల్టిపుల్ ఏదైనా తీసుకుని ట్రై చేయండి. 6 మల్టిపుల్ అంటే ఇప్పుడు ఏంటమ్మా 600 తీసుకుంటే, ఎందుకంటే పర్సెంట్ అంటే తొందరగా ఈజీగా అవుతుందమ్మా. ఎస్ క్లియర్. ఇది టోటల్ ఇన్కమ్. దీంట్లో ఎంత పర్సెంట్ కట్ చేస్తాడమ్మా 1/6. అంటే 16.66 అంటే ఎంతమ్మా 1/6. అంటే 600లో 1/6 అంటే ఎంతమ్మా 100 రూపీస్ ఖర్చు అయిపోతుంది. మనకి ఇక్కడ అడిగింది ఏంటమ్మా మళ్ళీ అగైన్ రిమైనింగ్ మిగిలిన దానిలో 600లో 100 రూపీస్ ఎక్స్పెన్స్ అయిందమ్మా. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకి 600లో 100 పోతే పడితే రిమైనింగ్ 500. ఇది మిగిలింది రిమైనింగ్. ఈ రిమైనింగ్లో ఎంతమ్మా మనకు 17% ఏంటమ్మా బట్టలు, 23% ఏంటమ్మా మనకి ఆహారము అన్నాడు.
అంటే 17 ప్లస్ 23 అంటే టోటల్గా ఎంతమ్మా 40% ఖర్చు పెట్టాడు. సో 17 ప్లస్ ఎంతమ్మా 23 40, 17% ప్లస్ ఎంతమ్మా 23% ఏంటమ్మా ఖర్చు అయిపోయింది. ఇది మనకి మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ మిగిలిన దానిలో అన్నాడు. అంటే మిగిలిన దానిలో అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 500లో 17 ప్లస్ 23 అంటే ఎంతమ్మా టోటల్గా 40% అయిపోయింది. ఎస్ 40% అయిపోతే మిగిలినది ఎంత ఉంటుందమ్మా దీంట్లో మనకి? సో మిగిలినది ఏంటమ్మా 40% ఖర్చు అయిపోయింది. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 60%. దేంట్లోమ్మా 60? 500లో 60% వాల్యూ ఎంతమ్మా మనకి? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 300 రూపీస్ ఉంటుంది. అంటే మిగిలింది ఎంతమ్మా మళ్ళీ అగైన్ 300 రూపీస్. ఓకేమ్మా. సో మిగిలిన దానిలో 10% విద్య కోసం ఖర్చు చేస్తాడు అన్నాడు. ఎస్ 10% ఆఫ్ ది రిమైనింగ్ ఆన్ ఎడ్యుకేషన్. ఓకేమా, ఎడ్యుకేషన్ ఖర్చు చేస్తున్నాడు. అండ్ హీ డిపాజిటెడ్ ద రిమైనింగ్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్. ఈ 300లో 10% ఏంటమ్మా మనకు? సో దేనికమ్మా మనకి ఇక్కడ? ఎడ్యుకేషన్. హీ డిపాజిటెడ్ రిమైనింగ్ అంటే 300లో 10% ఎడ్యుకేషన్కి పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకు? 90%. అంటే 300లో 90% వాల్యూ ఎంతమ్మా మనకు డైరెక్ట్గా? సో 90% వాల్యూ ఎంతమ్మా? 270. ఈ 270 ఏంటమ్మా బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు మనకి. ఎస్ బట్ మనకు కావాల్సింది ఏంటమ్మా? ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ ఆన్ టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఇన్కమ్ అంటే ఎంతమ్మా మనకు? 600. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఈ బ్యాంక్లో ఎంత డిపాజిట్ చేసామమ్మా మనకు? 270 డిపాజిట్ చేస్తే రిమైనింగ్ టోటల్ ఏమవుతుంది? మొత్తం ఎక్స్పెండిచర్ కదా. అంటే ఇప్పుడు ఎంతమ్మా 600 మైనస్ ఎంతమ్మా 270. ఇదేంటమ్మా టోటల్గా ఎక్స్పెండిచర్. ఇది ఇన్కమ్, ఇదేంటమ్మా మనకు ఎక్స్పెండిచర్. క్లియర్? అంటే ఇప్పుడు ఎంతమ్మా 600 మైనస్ ఎంతమ్మా మనకి ఇక్కడ 330 కదా మనకి ఇది. 330. 0 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. 3లో ఎంతమ్మా మనకు? 20 టైమ్స్. 3లో ఎంతమ్మా మనకు? 11 టైమ్స్. అంటే వర్దట్ రేషియో 20:11 అవుతుంది. ఓకేమ్మా. సో చూడండి ఇక్కడ 1/6 హౌస్ రెంట్. మిగిలిన దానిలో అన్నాడు 600లో 1/6 ఎంతమ్మా? 100. ఈ 100 పోతే ఎంతమ్మా? 500. దీనిలో ఏంటమ్మా 17%. ఒక నెక్స్ట్ ఏంటమ్మా 23. ఇక్కడ మళ్ళీ రిమైనింగ్ ఇవ్వాల. అంటే 17 ప్లస్ 23 అంటే ఎంతమ్మా టోటల్గా 40% ఎక్స్పెండ్ చేస్తాడు. మిగిలిన దానిలో అన్నాడు 40% అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉందమ్మా? 60% వాల్యూ. దేంట్లో 500లో 60% వాల్యూ ఎంతమ్మా? 300. ఈ 300లో 10% ఎడ్యుకేషన్ ఖర్చు చేస్తాడు. మిగిలింది అన్నాడు అంటే 10% పోతే ఈ రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? 90. ఈ 90% వాల్యూ ఎంతమ్మా? 270 బ్యాంక్లో డిపాజిట్ అయ్యింది. ఎస్ మనకు కావాల్సింది ఏంటమ్మా? ఇన్కమ్కు ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎంతమ్మా టోటల్గా? 600. ఎక్స్పెండిచర్ అంటే ఈ టోటల్ ఇన్కమ్ నుంచి సేవింగ్ అమౌంట్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన అమౌంట్ మనకి మైనస్ చేస్తే రిమైనింగ్ ఏమొస్తుందమ్మా? ఎక్స్పెండిచర్. అంటే వర్దట్ రేషియో 20:11. The ratio of male and female in a city is 7:8 respectively. Their percentage of children among males and females is 25% and 20% respectively. If the number of adult females is 1,56,800, what is the total population of the city? Okay ma. ఎస్ ఒక నగరంలో పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి వరుసగా 7:8. పురుషులు మరియు స్త్రీలలో వారి పిల్లల శాతం వరుసగా 25% మరియు 20%. వయోజన స్త్రీల సంఖ్య 1,56,800 అయితే నగరం యొక్క మొత్తము జనాభా ఎంత? ఎస్ అంటే నగరం యొక్క మొత్తం జనాభా అంటే నగరంలో ఏంటమ్మా మనకి మెన్స్ ఉమెన్స్ ఉన్నారు కదా. ఎస్ అంటే మొత్తం అంటే ఇప్పుడు ఎంతమ్మా డైరెక్ట్గా 7 + 8 ఎంతమ్మా? 15. ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే 15 మల్టిపుల్ కావాలి. 15 మల్టిపుల్ మొత్తం ఎంతమ్మా? 15. 15 మల్టిపుల్ అంటే ఏంటమ్మా? అది 3 మల్టిపుల్ కావాలి, 5 మల్టిపుల్ కావాలి. 5 మల్టిపుల్ అంటే ఏంటమ్మా? 1 + 0 ఉంటే అన్నీ కూడా 5 మల్టిపుల్స్ అవుతున్నాయి. నెక్స్ట్ 3 మల్టిపుల్ అంటే ఏంటమ్మా? సమ్ ఆఫ్ ది డిజిట్స్ కావాలి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఎంతమ్మా? 3 + 6 ఎంతమ్మా? 9. 9 + 7 ఎంతమ్మా? 16. 16 + 5 ఎంతమ్మా? 21. ఇది కూడా ఎంతమ్మా? 3 మల్టిపుల్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి? సో 5 + 4 ఎంతమ్మా? 45,000. ఇది కూడా 3 మల్టిపుల్ అవుతుంది. అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే బట్ ఇక్కడ చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి అమ్మా మనకి. సో మొత్తం వయోజుల స్త్రీల సంఖ్యనే ఏంటంటమ్మా మనకి? సో అడల్ట్స్ మొత్తం ఏంటమ్మా మనకి? స్త్రీల సంఖ్య 1,56,800.
మొత్తం జనాభా అంటే దీనికంటే ఎలా ఉంటుందమ్మా వాల్యూ మోర్ దెన్ ఉంటుంది కదా మనకి. ఇక్కడ ఉండేది ఒకటి ఏంటమ్మా 45,000. ఇది అయ్యే ఛాన్స్ కాదు మనకి, ఎందుకంటే దీనికంటే ఎక్కువగా ఉండాలి. దీనికంటే ఎక్కువ ఉన్న వాల్యూ ఏది ఉందమ్మా, ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎంతమ్మా 3,67,500 డైరెక్ట్ ఆన్సర్ తీసుకోవచ్చు. క్లియర్. సరే ఇప్పుడు ఎలా ట్రై చేద్దాం మనం ఇక్కడ చూడమ్మా మనకి. సో ఏంటమ్మా మనకి మెయిన్స్, నెక్స్ట్ ఏంటమ్మా ఉమెన్స్. ఎస్ ఇదేంటమ్మా 7x, నెక్స్ట్ ఎంతమ్మా 8x. ఇది మనకి దీంట్లో వారి యొక్క పిల్లల శాతం ఎంత ఇచ్చాడమ్మా 25%, 20%. వయోజన స్త్రీల సంఖ్య అన్నాడు కదా, అంటే స్త్రీలు ఎంత ఉన్నారమ్మా మనకి ఇక్కడ 8x అమ్మా మనకి 8x. ఎస్ 20% ఏంటమ్మా చిల్డ్రన్స్. 20% చిల్డ్రన్స్ అంటే అప్పుడు రిమైనింగ్ పర్సెంట్ ఎంత ఉంటుందమ్మా మనకు 80%. ఆ 80% ఏంటమ్మా అడల్ట్స్. అంటే ఈ టోటల్ ఉమెన్స్లో 80% వాల్యూ ఏమవుతుందమ్మా అడల్ట్స్. రిమైనింగ్ 20 ఏంటమ్మా చిల్డ్రన్స్ పోతుంది. వయోజన స్త్రీల సంఖ్య అన్నాడు అడల్ట్స్, అంటే అప్పుడు ఎంతమ్మా ఈ టోటల్ ఉమెన్స్లో 80% వాల్యూ. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 1,56,800. ఇది మనకి రైస్. సో డైరెక్ట్ ఏమవుతుందమ్మా 0 0 ఏమవుతుంది క్యాన్సల్. 8లో ఎనీ టైమ్స్ అమ్మా 8 1 జా 8. వాట్ ద రిమైండర్ 7. 8 9 జా 72. 8 4. 8 6 జా 48. 00. అగైన్ 8లో ఎనీ టైమ్స్ అమ్మా 8 2 జా 16. వాట్ ద రిమైండర్ 3. సో 8 4 జా 32. నెక్స్ట్ ఏంటమ్మా 8 5 జా 40. వాట్ ద రిమైనింగ్ 0. అంటే దట్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా డైరెక్ట్గా 2,450 అయిపోయింది. 2,450. మనకు కావాల్సింది ఏంటమ్మా టోటల్ పాపులేషన్. టోటల్ పాపులేషన్ అంటే ఏమవుతుందమ్మా మేల్ ప్లస్ ఫీమేల్ ఎంతమ్మా టోటల్గా 15x. సో 15x దట్ ఈజ్ 15 ఇంటే ఎంతమ్మా మనకి 2,000 ఎంతమ్మా మనకు 450 కదా. ఎస్ 15 0. 15 5 ఎంతమ్మా 75. ఎస్ 15 4 ఎంతమ్మా 60 అంటే ఎంతమ్మా 67. 15 2 ఎంతమ్మా 30 అంటే ఎంత వస్తుంది మనకి 36. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్. సో 3,67,500. బట్ ఇది ఏంటమ్మా ఎక్స్ట్రా 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 యాడ్ అవుతుంది, ఇక్కడ 0. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3,67,500. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ దిస్ వన్. Two liquids A and B are mixed in the ratio 3:2 and the mixture is sold at 11 rupees per liter at a profit of 10%. If the liquid A cost is 2 rupees per liter more than B, the cost of A per liter is. రెండు ద్రవాలు A, Bలు 3:1 నిష్పత్తిలో కలుపుతారు. మిశ్రమాన్ని లీటర్కు 11 రూపాయల చొప్పున 10% లాభంతో విక్రయిస్తే ద్రవం ఏ లీటర్కి బి కంటే 2 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. లీటర్కు ఏ యొక్క ఖర్చు ఎంత అన్నాడు. బట్ ఏంటమ్మా మనకి మన కాడ ఏంటమ్మా డైరెక్ట్గా 2 లిక్విడ్స్ ఉన్నాయమ్మా. ఒకటేమో 3 లీటర్స్, నెక్స్ట్ ఏంటమ్మా ఇంకొకటి ఏంటమ్మా 2 లీటర్స్. ఈ టోటల్ మిశ్రమాన్ని లీటర్కు 11 రూపీస్ సేల్ చేస్తే 10% గెయిన్ అన్నాడు. 10% గెయిన్ అంటే 10% అంటే ఎంతమ్మా ఫ్రాక్షన్ 1/10. అంటే 10 రూపీస్ అనేది ఏంటమ్మా కాస్ట్ ప్రైజ్, 1 రూపీస్ ప్రాఫిట్. అంటే ఎంతమ్మా 11. ఈ 11 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 11. అంటే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 1. అంటే పడితే కాస్ట్ ప్రైజ్ 10. అంటే 10 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 10. అంటే అప్పుడు వాటి యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంతమ్మా మనకు 10 రూపీస్. అంటే ఆ టోటల్ మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంతమ్మా 10 రూపీస్. ఇది మనకి ఎస్. ఇప్పుడు మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే క్వశ్చన్లో ద్రవం ఏ లీటర్ కాస్ట్ ఎలా ఉంటుందంటమ్మా బి కంటే 2 రూపాయలు ఎక్స్ట్రా అన్నాడు. అంటే ఏ యొక్క కాస్ట్ బి కంటే 2 రూపాయలు ఎక్స్ట్రా ఎక్కువ అన్నాడు. అంటే బి యొక్క కాస్ట్ ఎక్స్, దీనికంటే 2 రూపాయలు ఎక్స్ట్రా అంటే ఏం రాయించామా ఎక్స్ ప్లస్ 2. ఇదే కదా మనకి ఎస్. ఫస్ట్ ఏ యొక్క ఎన్ని లీటర్స్ ఉందమ్మా 3 లీటర్స్. ఏ యొక్క కాస్ట్ ఎంతమ్మా ఎక్స్ ప్లస్ 2. టోటల్ అమౌంట్ అంటే 3 ఇంటూ ఏమవుతుందమ్మా ఎక్స్ ప్లస్ 2. ఎస్ బి ఎన్ని లీటర్స్ ఉందమ్మా 2 లీటర్స్. బి యొక్క కాస్ట్ ఎంతమ్మా ఎక్స్ అంటే ఎంతమ్మా 2x ఈక్వల్ టు ఈ టోటల్ మిశ్రమాన్ని లీటర్కి ఎంతకు పర్చేజ్ చేసాడమ్మా మనకి కాస్ట్ ఎంత 10 రూపీస్. మొత్తం ఎన్ని లీటర్స్ అమ్మా 5 లీటర్స్. 5 ఇంటూ ఎంతమ్మా మనకు 10. సో ఇప్పుడు చేయండి మనకి 3x ప్లస్ ఎంతమ్మా 6 ప్లస్ ఎంతమ్మా మనకి 2x దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 50. 3x ప్లస్ 2x అంటే ఎంతమ్మా 5x దట్ ఈజ్ 50 ప్లస్ 6 అవతలకి పోతే ఏమవుతుందమ్మా -6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 44. సో 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 8 టైమ్స్. వాట్ ద రిమైండర్ 4 ఉంటుంది. మళ్ళీ అగైన్ 0 తీసుకుంటే ఎంతమ్మా 8. అంటే వాట్ దట్ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా మనకు 8.8 అవుతుంది.
ఎక్స్ ఈక్వల్ 8.8. బట్ మనకు కావాల్సిన ఏంటమ్మా లీటర్కు ఏ యొక్క ఖర్చు. లీటర్కు ఏ యొక్క ఖర్చు ఇదే కదా మనకి ఎంతమ్మా ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ అంటే ఎంతమ్మా మనకు 8.8 ప్లస్ ఎంతమ్మా 2. సో 8.8 ప్లస్ 2 అంటే ఎంతమ్మా మనకు సో దట్ ఈజ్ 10.8. సో ఏ యొక్క ద్రవం యొక్క ఖర్చు లీటర్కి ఎంతమ్మా 10.8 రూపీస్. సో వర్ దట్ ఆన్సర్ 10.8. ఓకేమ్మా, థ్యాంక్ యూ.